తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. హితబోధ అంటే హితమైన బోధ, అంటే సరైన బోధ, తప్పులు సరిదిద్దే బోధ, శరీరానుసారాన్ని ఆత్మీయంగా నడిపించే బోధ. సో ఈ బోధ దాని కొరకు మనం బోధించాలి తప్ప ఏదో ఆచారంగానో అలవాటుగానో కాకుండా జాగ్రత్తగా బోధించాలి. అందుకనే అటువంటి బోధకుడు అపోస్తలుడైన పౌలు. అటువంటి బోధకుడు మొదటగా యేసు ప్రభు, తర్వాత తన శిష్యులను కూడా తన వంటి బోధకులుగా చేయాలని, వారు పాటించే ఇతరులకు బోధించాలనే ఉద్దేశంతో ఆ రీతిగా యేసు ప్రభువే అందరికీ ఆ జీవితాన్ని పవిత్రంగా జీవించి దేవుడు తనకిచ్చిన కర్తవ్యాన్ని అంతటినీ కూడా సంపూర్తి చేసి శిష్యులను కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. తర్వాత అపోస్తలుడు పౌలును కూడా తాను తన మీద వెలుగుగా ప్రకాశించి తను కూడా మారుస్తూ వచ్చాడు, తనకి ప్రత్యక్షత ఇచ్చి వచ్చాడు. స్థానిక సంఘాల్లో నియమ నిబంధనలు ఎలాగ ఉండాలి, పరిచర్య చేసేవారు ఎలాగ ఉండాలి, లేకపోతే సామాన్యమైన విశ్వాసులు కూడా ఎలాగ ఉండాలనే విషయాలు కూడా తాను రాస్తూ వచ్చాడు. అన్ని చోట్లకి తాను ఒక్కడే వెళ్ళలేడు కనుక తనకి తీతు లాంటి వాళ్ళు, తర్వాత ఈ తిమోతి లాంటి వాళ్ళు, మిగిలిన కొంతమంది తనకి సహకరిస్తూ వచ్చారు సేవలో. కనుక పౌలు చెప్పిన పద్ధతుల ప్రకారం మొట్టమొదటిగా సంఘాలు బోధలు తర్వాత కానీ ముందు నియమాలని నియమించాలి అని చెప్పాడు. కాబట్టి ఆ పద్ధతులు లేకపోతే, ఎవరు ఎలా ఉండాలో లేకపోతే, ఎవరంటే వారు ఇష్టానుసారంగా సంఘాన్ని నడిపిస్తే అది కీడుకే కానీ మేలుకి కాదు. అందుకనే జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ స్త్రీల వరకు వచ్చిన మొదటి బాధ్యత మనం చూసినప్పుడు ఏమని బోధిస్తున్నాడంటే, హితబోధ ఏమని బోధిస్తున్నాడంటే, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములు యందు లోపము లేని వారిని ఉండవలెను. ఇక్కడ వృద్ధ స్త్రీలు అంటే వయసులో ఎక్కువగా ఉన్నవారు మనందరికీ తెలుసు. అయితే పౌలు హెబ్రీయులకి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కాలాన్ని చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు, ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు అంటాడు. హెబ్రీ 5:13-14 వచనాలు. ఇక్కడ చాలామంది ఏంటంటే వయసులో పెద్దవారైనప్పటికీ కూడా మొదటి నుంచి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని అనేవారు చాలామంది ఉంటారు. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ ఆ ప్రకారం ప్రవర్తించరో వారు ఎప్పుడు కూడా పసిపిల్లల్లాగా ఉంటారు. కొన్నిసార్లు దేవుని యొక్క తీర్పులను కూడా వారు వచ్చేస్తారు. అయితే ఎదిగేవారి బాధ్యతలు ఏంటంటే, ఎదిగేవారు ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వారందరికీ ఉండవలసింది ఏంటంటే మితానుభవం కావాలి, అంటే అనుభవ జ్ఞానం కావాలి. చాలామంది ఏంటంటే నాకు అనుభవం ఉంది అంటారు. నేను మా అల్లుడు కూడా ఇది అదే పెడుతున్నాడు, ఇది చదివాను అది చదివాను దేవుడు మాట్లాడు, మనం అనుసరించాలని చెప్తున్నాడు. అనుసరించినప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది, ఇళ్లలో వివాదాలు అనేవి ఉండవు, తర్వాత పక్షపాతం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, దుర్దినాల్లో ఉంటున్నాము, చెడిపోయిన వారిలో మనం చేరకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఊరికే బైబిల్ అంతా తెలిసినప్పటికీ కూడా విశ్వాసంతో భయంతో విధేయులు కాకపోతే అది నష్టానికే కానీ కష్టానికి కాదు. అలాంటి వాళ్ళు మొట్టమొదటిగా అన్నీ సరి చేసుకుని వాక్యం చదువుకున్నప్పుడల్లా దాంట్లో మనలో ఉన్న పొరపాట్లు ఏంటి, లోపాలు ఏంటి లిస్ట్ అవుట్ చేసుకుని దాన్ని తీసేసుకోవాలి, ఫస్ట్ తొలగించుకోవాలి. తర్వాత మనం ఇతరులకి బుద్ధి చెప్పవచ్చు, లేకపోతే నేను ఎన్నికైన వాడినని నువ్వు చెప్పుకోవచ్చు. అయితే ఇతరులు ఎవరు కూడా మనం లోపం చూపించుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఎవరైనా లోపం, నీలో ఈ లోపం ఉందని చెప్పినప్పుడు నేను ఎదిరించకూడదు, ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఇది వాక్యానికి విరుద్ధమైంది కాబట్టి
సరి చేసుకోవాలి. అది బోధకుని యొక్క లక్షణాలు, లేకపోతే దేవుని సేవ చేసేవారి లక్షణాలు. దేవుని బిడ్డలైన మనం అంతా కూడా కరెక్షన్కి ఇష్టపడాలి, లేకపోతే పసిపిల్లలాగే ఉండిపోతాం. ఇతరులకి శరీరానుసారంగా ప్రవర్తించి తెలుసు అనుకుని తెలియనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. అది కడవరికి శిక్షావిధిలోకే వెళుతుంది అన్నమాట, లేకపోతే అనేకులకు నష్టాన్ని తీసుకొస్తుంది అన్నమాట. సో అవన్నీ లేకుండా మొట్టమొదటిగా ఏమి ఉండాలంటే మితానుభవం కలిగి ఉండాలి. ఈ అనుభవం ఏంటంటే, నాకు ఇంత వాక్యం వచ్చు, బైబిల్ అంతా తెలుసు అంటే వాడు గర్వాంధుడు. ఏం తెలియదని అర్థం. ఏం చేసావు, ఎంత తెలిసింది, ఎంత నెరవేర్చావు అనేది కావాలి. ఏమేమి శరీర కార్యాలు తొలగించుకున్నావు అనేది కావాలి. అది ప్రాముఖ్యం. బోధకుల్ని అది చూడాలన్నమాట అందరం కూడా. కాబట్టి వృద్ధ స్త్రీలు అయితే యవన ప్రాయం నుంచి ఎవరైతే ఇటువంటి అనుభవ జ్ఞానం ద్వారా వెళ్తూ ఉంటారో, బైబిల్ని చదువుకున్నప్పుడు విన్నప్పుడు దాన్ని ఎంతవరకు మనలో ఉన్న లోపాలని తొలగించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది ముందుకు సాగుతున్నామో అదప్పుడు అనుభవ జ్ఞానం అవుతుంది. సో అలా లేకుండా ఈరోజు 99% వాక్యం తెలుసని గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు, కానీ క్రియలు చూస్తే శూన్యం, ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. పై అధ్యాయంలోనే రాశాడు, 16వ వచనంలో, మొదటి అధ్యాయంలోనే పౌలు రాశాడు తీతుకి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా. అందుకనే కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు తెలుసని వాళ్ళు భావన కలిగి ఉంటారు, కానీ నా దృష్టిలో వాళ్ళకి ఏం తెలియదనే నేను అంటున్నాను. అసలు దేవుని పిల్లలా కాదా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సహజమైన జ్ఞానంతో, సహజమైన జ్ఞాపక శక్తితో మనం ఏదైనా చెయ్యొచ్చు, చెప్పొచ్చు, పాడొచ్చు, మాట్లాడవచ్చు, కానీ అది కాదు. హృదయంలో అది మనం జరిగిస్తున్నామా, నెరవేరుస్తున్నామా లేదనేది మనస్సాక్షి చెప్పాలి, నిర్మలంగా ఉండాలి. సో అలాగా స్త్రీలందరూ కూడా సిద్ధపడాలి. ఇది వృద్ధాప్యం వచ్చిన తర్వాత సడన్గా అప్పుడు స్టార్ట్ చేస్తే కాదు, కానీ యవన ప్రాయం నుంచి కూడా ఈ అభ్యాసం అనేది చేయాలి. వాక్యాన్ని చదవాలి, తప్పక వినాలి. విన్న తర్వాత మనల్ని సరి చేసుకుంటూ, లోపాలు సరిదిద్దుకుంటూ, ఆ విధంగా వాక్య అనుభవ జ్ఞానంలో మనం ఎదిగే వరకు ఉండాలి. తర్వాత మాన్యులు అని ఉంది. మాన్యులు అంటే నిజాయితీ పరులు అన్నమాట. సామాన్యంగా సహోదరులు నిజాయితీగానే ఉంటారు. అయితే సహోదరులే, భర్తలే కపట ఉద్దేశాలు కలిగిన వారు నేను చాలామందిని చూస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాను. అయితే నా పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను, చెక్ చేస్తూ ఉంటాను. చాలామందిని అలా ప్రవర్తించకుండా చేయడానికి దేవుడు నాకు సహకరించాడు. ఇప్పుడు మన సహవాసంలో కూడా ఎవరు లేరని కాదు, ఉన్నారు. ఎవరెవరు భర్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలుసు, మీకు కూడా కొంతమంది తెలుసు. కొన్ని విషయాల్లో తీవ్రత ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్తాము, చేస్తాము. అయితే మీరు కొన్నిసార్లు గ్రహించలేదు ఎట్లా చేయాలనేది తెలియట్లేదు. అందుకని నేను చేసినప్పుడు గుర్తించాలి, మొహమాటం లేకుండా ప్రార్థన చేయాలి. సత్యం అనేది దేవుడికి తెలుసు. అయితే ఇటు మనుషులు ఎదుటి కూడా ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఆ ఫలాన్ని చూసినప్పుడు మనకి సరిగ్గా కనబడకపోతే మనం ప్రార్థన చేయొచ్చు. దేవుడు సరిగ్గా ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే మనం తీర్పు తీర్చి నాశనం చేసేయాలని కాదు, కానీ వాళ్ళు మార్పు చెందితే చాలు. దేవుడు కూడా కోరుకునేది అదే, మార్పు చెందితే చాలు. అంత దీర్ఘశాంతం వహించేది, అంతకాలం వారిని విడిచిపెట్టేది, అక్రమకారుల్ని, శరీరానుసారుల్ని వారు మారతారనే ఉద్దేశంతో. మన పిల్లలు కూడా వెంటనే ఏదో అబద్ధం చెప్తే ఏదో కర్ర తీసుకుని గట్టిగా కొట్టేయండి. ఎందుకంటే ఓపిక కలిగి ఉంటాం. ఎందుకంటే తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఉంటుంది కాబట్టి ఓపిక. నాన్న అట్లా చెప్పకూడదు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ చెప్పు ఏదో చిన్నగా కొడతాం. కాబట్టి అలాగా మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఒకవేళ పిల్లలు అలాగా నేర్చుకోకుండా లోబడిపోతూ ఉండకపోతే పెద్దది ఎదిగే కొద్ది నేరస్తులు అయిపోతారు. సో అలా లేకుండా మనం కూడా ఆత్మీయ నేరస్తులం కాకుండా జాగ్రత్తగా ఉండాలి.
మాన్యులు అంటే అర్థం ఏంటంటే నిజాయితీ పరులని అర్థం. సహోదరుల్లో ముఖ్యంగా రక్షణ పొందిన వారిలో చాలా వరకు ఉంటారు. అయితే అందరూ కూడా అలా ఉండాలని మనం ప్రార్థించాలి. తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే దుర్బుద్ధి కానిది అన్నమాట, రోగము లేని బుద్ధి అన్నమాట. ఎందుకంటే కపటము, అసూయ, స్వార్థము, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవన్నీ పోవాలి. తప్పిపోయిన కుమారుడికి లోకంలోకి వెళ్ళినప్పుడు దుర్బుద్ధి ఉంటూ వచ్చింది. తన తండ్రిని ఎదిరించి తన అక్రమంగా, యాక్చువల్గా తన తండ్రి ఆస్తిని అమ్మి నా భాగం నాకు ఇచ్చేయని, నీ ఆస్తిలో నా భాగం ఉంటాడు. ఎందుకయ్యా ఏమన్నా మంచి పని చేస్తావంటే, లేదు, లోకం పోయి లోకాన్ని అనుభవిస్తా. అది తండ్రి ఆస్తి సంపాదించింది లోకాన్ని అనుభవించడానికి కాదు, తండ్రితో ఉండి ఆ ఆస్తిలో పాలుపంపులు పొంది రోజు తిని మంచిగా ఉండి నీతి కలిగి తండ్రిని సంతోషపెట్టే గుణం ఉండాలి. ఇది దైవికంగా చూస్తే దేవుడు మనల్ని పుట్టించింది మన ఇష్టానుసారంగా జీవించి తిని తాగి సావటానికి కాదు. కాబట్టి మనం పాపంలో పుట్టాం కాబట్టి మన పాప పరిహారం కొరకు యేసునే సెలవులు అర్పించాడు కనుక ఆ పరిహారం పొందిన తర్వాత నూతన స్వభావము కలిగిన వారమే ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవంతో మనం జాగ్రత్తగా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంటే మార్పు చెందిన బుద్ధి. అంతకుముందు తప్పిపోయిన కుమారుడు అవిధేయత బుద్ధి ఉంది, లోకాన్ని ఆశించిన బుద్ధి ఉంది, చెడిపోయాడు. దాంతో మనసుకొని తిరిగి వచ్చాడు, తండ్రి అంగీకరించాడు. మనం కూడా చెడిపోయాం. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాం, మారు మనసు పొందాం, అంగీకరింపడ్డాం కనుక అది స్వస్థ బుద్ధి అలా ఉండాలి. చాలామంది మారు మనసు పొందే ఉంటారు కానీ కొంతమందిలో నాకు కనపడదు. కనుక అలా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అందరినీ చెక్ చేస్తూ ఉంటాను, మా పిల్లలు కానీ లేకపోతే ఇంకెవరినన్నా కానీ చెక్ చేస్తూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వారికి చెప్పడం కూడా వస్తుంది, చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా చెక్ చేస్తాం, ఇక్కడ కూడా చెప్తూ ఉంటాం. అవసరమైతే వ్యక్తిగతంగా మాట్లాడుతుంటాం, కూర్చోబెట్టి ఫోన్లోనే ఎట్లా అలాగా. ఇది ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది, ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. దానికంటే యేసుప్రభుని ఎరగకుండా ఉండటమే మంచిది. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశ్వాస, ప్రేమ, సహనములు యందు లోపం లేని వారిగా ఉండాలి. విశ్వాసంలో లోపం లేని వారిగా ఉండాలి దేవుని ఎదుట. రెండవది ప్రేమ సహనములు యందు కూడా లోపం లేని వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును లేక దైవికమైన ప్రేమ ఏంటంటే పక్షపాతం లేదన్నమాట. నా కోడలు నేను ఎట్లా చూస్తానో నా కూతుర్ని కూడా అట్లా చూడు, నా కూతుర్ని ఎట్లా చూస్తానో నా కోడళ్ళు కూడా అట్లాగే చూస్తాను, నా కొడుకుని ఎట్లా చూస్తానో నా అల్లుడిని కూడా అట్లాగే చూడాలి, నా అల్లుడిని ఎట్లా చూస్తానో నా కొడుకుని కూడా అట్లా చూడాలి. కానీ ప్రవర్తన అట్లా లేకపోయినప్పుడు వారిని మందలించడం జరుగుతుంది. మార్పు చెందకపోతే మాత్రం దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతవరకు వెళ్ళకూడదని మేము ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తీతుకి, సేవకులకి విషయాలు నేర్పించి ఇలా చేయాలి బాబు, ఇలా బోధలు చేయాలి, ఊరికే ఒక అరగంట ప్రసంగం చేసేటం కాదు, అవసరమైన వాటిని బోధించాలని ఈ రీతిగా సిద్ధపరిచాడు. సో దేంట్లో ఉండకూడదంట, విశ్వాసము, ప్రేమ, సహనములు యందు లోపం లేని వారిగా ఉండాలి. విశ్వాసంలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి, ప్రేమలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి, సహనంలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి. ఉండవలననియు అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తులు కాదు. ఒకటేమో ఇలాగుండాలి, వీటిలో లోపాలు ఉండకూడదు. రెండవది ఏంటంటే దీన్నే రోగబుద్ధి, లేకపోతే కుళ్ళు బుద్ధి, లేకపోతే దుర్బుద్ధి అంటే ఏంటంటే కొండె కత్తులు కాకూడదు, కొండేలు చెప్పకూడదు. లేనిది ఉన్నది ఏదైనా సరే ఒకరి మీద ఒకరికి చెప్పకూడదు. డైరెక్ట్గా నేను తప్పు చేశారని తెలిస్తే ఆ వ్యక్తికే చెప్పాలి, ఎవరెవరికో చెప్పవలసిన పని లేదు. అయితే మనం సంఘంలో ఎందుకు అంటే ఒకరికొకరు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేసి మారుస్తాడనే ఉద్దేశంతో ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకుంటాం అన్నమాట. అలాగా దేనికి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొండగత్తులుగా ఉండొద్దు, మిగుల మద్యపానాశక్తులుగా ఉండకూడదు. ఇతర దేశాల్లో చూసినప్పుడు
మద్యాన్ని సేవించేవారుగా కూడా ఉంటారు. సో భారతదేశంలో చాలా తక్కువ ఉంటారు, భారతదేశంలో కూడా ఉంటారు హై సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. భర్తలు దేవునికి లోబడి ఉండాలి. భర్తలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూసాం మనం. మొదటి అధ్యాయంలో ఉంది, అది మరి చూద్దాం ఇప్పుడే. కాబట్టి భర్తలు కూడా యేసుకు లోబడాలి, యేసు ప్రభు యొక్క మనసు కలిగి ఉండాలి. సో భార్య కూడా యేసుక్రీస్తు ప్రభునందున్న స్త్రీగా భయభక్తులు కలిగి క్రీస్తుకు లోబడినట్టుగా భర్త కూడా ఆత్మీయ విషయాల్లో వాక్యానుసారంగా లోబడేది ఉంటుంది. ఎప్పుడైతే భర్త ప్రేమించడో, భర్త క్రీస్తునికి లోబడ్డో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడో అక్కడికి కలవరం వస్తుంది. ఆ వ్యక్తిని సాతానుడు ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అటువంటి పరిస్థితి కయ్యోని హేబేల్లో లేదు. కయ్యోనికి లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈర్ష్య, పగ, క్రోధం తప్ప ఇంకేం లేదు. అయితే ఏకంగా శరీరానుసారి చంపేశాడు సొంత అన్నదమ్ములు. అయితే భార్యాభర్తలు కూడా ఇలా తయారవుతారు. కానీ అలా కాకుండా ఇద్దరు ఒకేలాగా, ఇద్దరు కూడా హేబేల్లాగా సిద్ధపడాలి. అటువంటి రీతిగా కుటుంబాలు ఉండాలి. అందుకనే ఈ గొడవలన్నీ వస్తున్నాయి. కాబట్టి స్త్రీ బాధలు కూడా స్త్రీలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మంచి స్థితిలో ఉన్నవారు సో ఈ స్థితిలో లేని వారిని కూడా అర్థం చేసుకోవాలి. చూసుకుని లోకం చెప్పినట్టుగా నువ్వు ఏం చేసినా చంపినా సరే పడి ఉన్న మాటలు కాదు. ఇది ఆత్మీయ జీవితంలో కాబట్టి ఇద్దరికీ బాధ్యతలు ఉంటాయి కనుక భర్త ప్రేమించాలి, భార్య విధేయత చూపించాలి. క్రీస్తుకు లోబడినట్టుగా క్రీస్తు ఎప్పుడు కూడా ఈర్ష్య చూపించడు, పగ చూపించడు, ద్వేషం చూపించడు, స్వార్థం చూపించడు. అటువంటి ఆత్మీయ గుణాలన్నీ కూడా భర్త చూపించేవాడుగా ఉండాలి, భార్య కూడా చూపించాలి. విధేయత చేసినప్పుడు ఆ కుటుంబం చాలా వర్ధిల్లుతుంది. దేవుని వాక్యాన్ని దూషణ పాలు కాకుండా చేస్తుంది. తర్వాత తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేయవారును, మంచివారిని ఉండవలని బుద్ధి చెప్పచ్చు. మంచి ఉపదేశం చేయవారిని ఉండవలని వారికి బోధించు. మంచి ఉపదేశం అంటే చెడు చేయొద్దు అని చెప్పటం, మంచి చేయండి అని చెప్పటం మంచి ఉపదేశం. ఏదైతే చేస్తున్నారో దాన్ని విడిచిపెట్టాలి. సో ఇది స్వస్థ బుద్ధి. యవన స్త్రీలు కూడా ఆ విధంగా ఉండాలని ఇక్కడ బోధింపబడుతుంది. యవన ప్రాయం నుంచి మనం శరీర తత్వాన్ని విడిచిపెడితే ఆత్మీయంగా వెళ్ళగలుగుతాం. భర్తలు కూడా అలాగే సిద్ధపడాలి. వారు కూడా అందుకునే వాక్యం వినేవారుగా ఉండాలి. సంఘంలో మాకు తెలుస్తాయి ఎవరెవరు భర్తలు ఎలా ఉన్నారు ఏంటనేది. సో రక్షణ లేనప్పుడు కూడా భర్తకి భార్య ఎట్లా ప్రవర్తించి జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి సంస్కారం ఉంటుంది, అయితే విశ్వాసుల ఇళ్లలో కొంతమంది సంస్కారహీనులుగా ఉంటారు. వారు వాక్యం లేనప్పటికీ కూడా భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇస్తారు, భార్యను ప్రేమిస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కానీ కొంతమంది అట్లా ఉండరు. అది స్వాభావికంగా వచ్చిన పాపపు స్వభావాన్ని వినియోగించి తాను నష్టపరుచుకుంటూ కుటుంబాన్ని కూడా భార్య పిల్లలకి క్షేమం లేకుండా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనించి స్త్రీలు వారితో కాపురం చేయవలసి ఉంటుంది, ప్రార్థన చేయవలసి ఉంటుంది, సంఘాన్ని కూడా నడిపించవలసి ఉంటుంది, సంఘం కూడా వారిని దిద్దుబాటు చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే పురుషులు అందుకనే ఎలా ఉండాలంటే ఒక మాట చూసుకుందాం. మొదటి అధ్యాయం 5వ వచనంలో లోపముగా ఉన్న వాటిని దిద్ది. నువ్వు వెళ్తున్నావో సంఘానికి వెళ్తున్నావు, అక్కడ ఏ లోపాలు ఉన్నాయి మొట్టమొదటి చూడు. వెళ్ళి ఏదో ఒక మెసేజ్ ప్రిపేర్ చేసుకుని చెప్పేయడం కాదు. ఇక్కడ సంఘం కూడా అదే చూడాలి. ఎప్పుడు ఏం లోపాలు ఉన్నాయని చూడాలి. వెళ్ళి వాటిని దిద్దుబాటు చేయాలి. తర్వాత పెద్దలను నియమించే నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చాను. ఇక్కడ బాధ్యత గల వారిని, సంఘాన్ని పాలించేవారిని, నడిపించేవారిని
నియమించాలి. వారు ఎలాగ ఉండాలి అటువంటి వారంటే, నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఇద్దరిద్దరు భార్యలు ఉండకూడదు, నిందింపకూడదు, ఎవరు నిందించకూడదు. నేను అదే చెప్తాను. నీ భార్య నా భార్యని నా మాట వినట్లేదంటే ఏంటి, ఏమంటున్నారు నీ గురించి? పలానా అంటున్నారు. పలానా మార్చుకోవాలి. మనం నీ పిల్లలు నిన్ను బట్టి విసిగిపోయారు కాబట్టి ఎందుకు విసిగిపోయారు? నా పిల్లలు నా మాట ఎందుకు వినట్లేదు? ఏం చేసేవాళ్ళు? కాబట్టి వాళ్ళు ఏం నెపం అవుతున్నారు, సరిదిద్దుకో. అప్పుడు అంతా చక్కగా. మనలో లోపం పెట్టుకుని వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, వాళ్ళు దూరం అంటే ఇదంతా కూడా అపహాస్యం చేసినట్టుగా ఉంటుంది సత్యాన్ని. అయితే దేవుని తీర్పులోకి వచ్చినప్పుడు కఠినంగా ఉంటుంది. అలా లేకుండా దేవుడు దీర్ఘశాంతం కృప కలిగిన వాడు కనుక సమయాన్ని ఇస్తున్నాడు, జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఈ లోపల బాధపడే భార్యలు కానీ భర్తలు కానీ వారికి మరి బాధ తప్పదు, కొంతకాలం అలా కొనసాగవలసి ఉంటుంది దేవుడు తీర్పు తీర్చేవారు. తర్వాత దుర్వ్యాపారం విషయంలో నేరము మోపబడిన వాడై ఉండాలి. ఎప్పుడు కూడా ధన మోసాలు కానీ చేయటం కానీ, లేకపోతే ఇంకోటి చేయటం కానీ, దుర్వ్యాపారం అంటే లోకాశలు కలిగి ఉండటం కానీ, వీటి విషయాల్లో నేరం మోపబడిన వాడుగా ఉండాలి. అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడి ఉండాలి. అవిధేయులు కాకుండా విశ్వాసులు గల పిల్లలు కలిగి. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. వారి కోపాన్ని రేపొద్దు, వారిని నిష్ఠలు పెట్టద్దు, సత్యాన్ని సరిగా బోధించాలి చిన్ననాటి నుంచి అనేది మనం విధేయత నేర్చుకోవాలి. ఇంట్లో నేర్చుకోవాలి, సంఘంలో నేర్చుకోవాలి. అందుకని పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె దేవుని గృహాన్ని నిర్వహించేవాడుగా నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును. స్వేచ్ఛ అంటే తన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మొండితనం, నేను అది చేస్తానంటే నువ్వు వింటే విను, లేకపోతే లేదు, బతికితే బతుకు, సస్తే సవు, అలాగా ఉన్నారండి. కానీ బయటికి మాత్రం పరిజనులకి కనపడరు ఆ స్వభావం. ఇంట్లోనే తెలుస్తుంది అంత. ఎందుకంటే ఇంట్లో లోకు కాబట్టి ఒకరికొకరు ఇవన్నీ కూడా, ఈ రహస్య తప్పులన్నీ కూడా ఇంట్లో కనబడుతుంటాయి. సో ఇవన్నీ కూడా స్వేచ్ఛ, ఇష్టానుసారంగా చేస్తాను లేదు, అదుపులో ఉండాలి. దైవ చిత్త ప్రకారంగానే అందరూ చేసేవారు ఉండాలి. ముక్కోపి ఉండకూడదు. చిన్న విషయానికి కూడా కోపం వచ్చేస్తుంది, కొట్టేయటం, చేసేయటం ఇవన్నీ జరుగుతాయి. మద్యపాని ఉండకూడదు. మద్యం అనేది మత పదార్థాల వైపు అస్సలు వెళ్ళకూడదు. కొట్టువాడుగా ఉండకూడదు. దుర్లాభాపేక్ష కలిగిన వాడుగా ఉండకూడదు. దుర్లాభాపేక్ష అంటే న్యాయపరంగా వచ్చింది తీసుకోవాలి, కానీ అన్యాయంగా ఏది కూడా తీసుకోవటానికి అపేక్షించకూడదు, ఇష్టపడకూడదు. సో ఈ విధంగా కుటుంబాల్లో భార్యాభర్తలు ఉండాలి. కనుక ఆ ప్రకారం ఉండేలాగున పిల్లలు కూడా ఆ విధంగా ఉండేలాగున ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్న వారు, అనుభవం కలిగిన వారు, అనుభవం లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనలకు వెళ్దాం.